తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మనము మాఘమాసంలో పౌర్ణమి గురించి విశేషమైన పూజలు అనుకున్నాం కదా. అవును, ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చెప్పుకుంటున్నాం, కానీ అసలు మినహా కన్యాదానం లాగా అసలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఏమీ చెప్పుకోలేదు ఏంటండి మనం. ఇంకా తప్పకుండా కన్య లేకుండా వివాహం ఎలా అవుతుంది? నారాయణని శ్రీలక్ష్మిని తలుచుకోకుండా మాఘమాసం పూర్తవుతుందా? మరి ఆ విషయమే మీరు చెప్పలేదు. మనకు కావాల్సింది అసలు సిరి సంపదలు కావాలి కదా, ఆయురారోగ్యాలు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, అన్నీ కావాలి, దాంపత్యము కావాలి కదా, పిల్లలు, అసలు మినహా కన్యాదానం అన్నట్టు ఆ లక్ష్మీదేవి గురించి చెప్పకపోతే ఎట్లాగండి బాబు. తప్పకుండా ఆ కన్యను తెచ్చేద్దాం. ఇప్పుడు తెచ్చేయండి శీఘ్రంగానే విష్ణుమూర్తిని కూడా పిలిచేద్దాం. విష్ణుమూర్తితో సహా కన్యను తెచ్చేస్తాను. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా శివుణ్ణి అమ్మవారిని పూజిస్తే ఏవేవి సిద్ధిస్తాయి అంటే ఏవేవి మనకి దోషాలతో బాధపడుతున్నామో అవి మనకి సిద్ధిస్తాయి. అయితే ఇప్పుడు శ్రీ మహాలక్ష్మిని మహావిష్ణువుని పూజిస్తే ఏమిటేమిటి వస్తాయి అంటే, ఈ పౌర్ణమి రోజు మహాలక్ష్మి అమ్మవారిని కనుక తెల్లని పువ్వులతో మనకి మల్లెపూలు కొన్ని చోట్ల మల్లెపూలు వస్తున్నాయి, తెల్లనికి సంబంధించిన చామంతులు ఉన్నాయి, తెల్లనికి జాజులు ఎన్నెన్నో ఉన్నాయి. చాలా ఆ తెల్లని పువ్వులతో ఆ శ్రీ మహాలక్ష్మి తల్లిని తెల్లని వస్త్రాలు, ఎరుపంచు కలిగిన వస్త్రాలు వేసుకుని, తెల్లని వస్త్రము ఎరుపంచుతో ఉండాలి, పూర్తి తెలుపు వాడకూడదు. పూర్తి తెలుపు ఉండాలంటే ఎరుపంచో ఆకుపచ్చ అంచో ఏదో ఒక రంగు అంచు, పట్టు చీర కానీ మామూలు నూలు వస్త్రం కానీ ఎవరి యథాశక్తి. దంపతులిద్దరూ కలిసి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవార్ల ఫోటో పెట్టుకుని ఈ రోజు పౌర్ణమి రోజు పెట్టుకుని శుచి శుభ్రంగా మనం పండగ అంటే ఎలాగైతే చేస్తామో తోరణాలు కట్టుకోవడము, లేవడము, మంగళ స్నానాలు చేసి ఆ రోజు మాత్రం పసుపుతో కూడిన స్నానం చేయాలి. పసుపుతో మరి మాఘ స్నానం ఇంట్లో ఉంటే మరి మాఘ స్నానం చేస్తాము. అంటే వెళ్ళలేని వాళ్ళు మనం ఇంతకు ముందు చెప్పారు కదా, గంగే చేమనే ఒక కలశం పెట్టుకుని, అంటే ఒక గ్లాస్ తీసుకుని, కలశంగా కాకపోయినా గ్లాస్ తీసుకుని దానిలోనేమో పసుపు కుంకుమ గంధము వేసేసి అనామిక అంటే ఉంగరం వేలో పెట్టుకుని మన ఈ జీవనదులన్నీ ఒకసారి తలుచుకుని దాన్ని భావించుకుని, అన్ని నదులు నేను తెచ్చుకున్నాను, ఈ నీళ్లను నేను శరీర శుద్ధి చేసుకుంటున్నాను అని భావించి సమానమైన పవిత్రత నాకు రావాలి అని మనసులో భావన చేసుకుని ఈ నీళ్ళని తీసుకెళ్ళి మనం స్నానం చేసే బకెట్లో ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ఒక భార్య చేస్తున్నారు, ఆ భార్య ఏం చేస్తుందంటే ఇలా తలుచుకుని అక్కడ చేసేస్తుంది, అలాగే భర్త, అలాగే పిల్లలకి ఈమె ఇన్ని రకాలుగా చేసేసి ఎవరికి వాళ్ళు స్నానం చేసి తలారా స్నానం చేసి, అప్పుడు భార్యాభర్తలు పిల్లలతో సహా, పిల్లలు ఇంకా కలగని వాళ్ళు భార్యాభర్తలు, కొత్త దంపతులు కావచ్చు, కొత్తగా నవదంపతులు, ఈ సంవత్సరంలో ఇప్పుడు పెళ్ళిళ్ళైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తికి, మహాలక్ష్మి సమేతుడైన విష్ణుమూర్తికి పూజ చేసుకుని లక్ష్మీనారాయణ ప్రతిమ పెట్టుకుని, లేదంటే యథాశక్తి వాళ్ళు ఫోటో పెట్టుకునేనా అక్కడ తెల్లని పువ్వులు, పాలతో చేసిన పదార్థము, ఆవు పాలతో ఆవు నెయ్యితో తయారు చేసిన తీపి పదార్థం అంటే ఆవిడకి చాలా ఇష్టం. తీపి పదార్థము సముద్ర తనయ్యే కదా ఆవిడ. అవునండి, పాలల్లోనే పుట్టింది, పాలల్లో పుట్టింది. ఆవు పాలంటే చాలా శ్రేష్ఠ మా తల్లికి. దాంతో చేసిన తీపి పదార్థము కనుక నైవేద్యం పెట్టుకుని తెల్లని పువ్వులతో పూజ చేసుకుని, ఈ దంపతులు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో, ధనం కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, లేదా వారి సంకల్పం ఏదైతే ఉంటుందో అది సంకల్పం చెప్పుకొని రమా సమేత శ్రీ మహావిష్ణువుని, సత్యనారాయణ స్వామి అవ్వచ్చు లేదా మహావిష్ణువుని కానీ తలుచుకుని పూజ చేసుకున్న తర్వాత వీరి కోరిక చెప్పుకుని ఈరోజు ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని, వారి నోటికి వచ్చిన మంత్రం ఏదైనా పర్వాలేదు, తలుచుకుని 108 సార్లు చెప్పేసుకున్న తర్వాత ఒక్క మంత్రం 108 సార్లైనా చెప్పుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి పూజ చేసేస్తాం. అష్టోత్తర విష్ణు సహస్రము, లక్ష్మీ సహస్రము, ఈ రెండు చేసేస్తాము. లేదా విష్ణు అష్టోత్తరము, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరము, ఎవరి శక్తి కొద్దీ శక్తి అనుసారము అష్టోత్తరమైన చేసుకోవచ్చు, సహస్రమైన చేసుకోవచ్చు. చేసేసుకుని పూజ విధి విధానం అంతా అయిపోతుంది.
అయిపోయిన తర్వాత అదే ఆసనం మీద 108 సార్లు విష్ణు సహస్రం కానీ లేదా విష్ణువుకు సంబంధించిన ఏదైనా మంత్రాన్ని ఒక్క నామమైనా చెప్పుకోవచ్చు. కానీ కాశీలో ఒక మహా ఋషి చెప్పిన మంత్రం ఏంటంటేట, ఇది ప్రతి చోట తెలిసిందే, అయినప్పటికీ మరొకసారి ప్రస్తావిస్తాను. అన్ని మంత్రాలు చదవలేని వాళ్ళు, ఏ మంత్రం రాని వాళ్ళు అనంత అచ్యుత గోవింద ఈ మంత్రాన్ని చదివితేట సకల మంత్రాలు అనుష్ఠానం చేసినట్టంట. బీజాక్షరాలతో అనుష్ఠానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అనంత అచ్యుత గోవింద, అనంత అచ్యుత గోవింద ఈ 3 కనుక మనస వాచ కర్మణ అనుకుంటే కనుక 108 సార్లు ఆ మహావిష్ణువు శ్రీలక్ష్మి ఎందుకు రారండి? వస్తారు, ఖచ్చితంగా వస్తారు, కోరిక తీరుస్తారు కూడా. ఏ పని చేసినా అమ్మా మనసుతో చెయ్యాలి, మనసుతో చేయాలి. ఒక మనిషిని పిలిచినా గానీ, చాలా మందికి ఒక సామెత చెప్తాను ఇక్కడ, చెప్పండి. నోటితో పిలుస్తూ నొసటితో వెక్కిరిస్తారు అంటారు. చాలా వాడుకగా వింటూ ఉంటాం. అంటే ఏమని పిలుస్తుంటారు? మీరు మా ఇంటికి రండి అంటారు. అది ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి కాదు. పాపం ఎక్కడి నుంచో అక్కడి నుంచి పిలిచింది కదా, ఇల్లాలు పెడదాం అనుకునే లోపల మళ్ళీ ఏమంటారు, అయినా మీరు మా ఇంటికి ఎందుకు వస్తారులేండి, వెంటనే అనేస్తారు. అయినా మీరు మా ఇంటికి ఎందుకు వస్తారులేండి అంటే దాని అర్థం ఏంటి? అరే పోనీ ఎక్కడో ఒక్కడి నుంచి పిలిచింది కదా, వెడదాం కదా అని సహృదయంతో వెళ్దాం అనుకున్నా ఏదో ఒక వాళ్ళే ఏదో అడ్డంకి వేసేస్తారు. అయినా మీరు ఎందుకు వస్తారులేండి అంటే దాని అర్థం ఏమిటి? పిలిచినట్ట, రావద్దన్నట్ట, అంతే కదా. అదనమాట. అలాగా నోటితో పిలుస్తూ నొసటితో వెక్కిరిస్తారంటారు అనమాట. అవునండి, అదొక సామెత. ఊరికే పెట్టలేదు ప్రతి సామెత. అవునండి, చాలా గూఢార్థం ఉంది కదా, విపరీతమైన అర్థం ఉంటుంది. అదేదో మనం వాడేసుకుంటాం కానీ ఇందాక అనుకున్నట్టు అసలు మినహా కన్యాదానం అన్నాము, ఒక పెళ్ళంతా చేసుకుంటారు, అన్ని అమర్చుకుంటారు. కానీ అసలు కన్య లేకుండా దానం ఏమిస్తాము? కన్య లేకుండా ఎలా అనుకుంటారు? అందుకే కదా అసలు మినహా కన్యాదానము. కన్య లేకుండా కన్యాదానానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు అనమాట. అలాగా ఆ భగవంతుడైనా సాటి మనిషి అయినా కానీ మనసుతో పిలవాలి. అమ్మో చేస్తున్నాం, వస్తుందా లేదా, నిజమా కాదా అనుకుంటా కాదు అన్నట్టు అర్థమైంది మీరు చెప్పింది. అది మనస్ఫూర్తిగా పిలిచి చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది, సత్ఫలితం వస్తుంది. సత్ఫలితం. మనం ఏ కోరుకున్నామో ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుంది. దాన్నే మనం ఇప్పుడు దైనందిన జీవితంలో ఏమనుకుంటున్నామో అఫర్మేషన్స్ అంటున్నాము. అఫర్మేషన్స్ అంటే మనకి ఇంగ్లీష్ వాడి భాషలో చెప్తేనే కానీ అర్థం అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిపోయాం మనం. మనంతటా మనం మనసుతో చదవండిరా అంటే వినకుండా అఫర్మేషన్స్, మేనిఫెస్టేషను ఇలా చెప్తుంటే ఓహో అలా చెయ్యాలా, నెంబర్లు ఇచ్చేసి ఈ నెంబర్ మీరు మేనిఫెస్టేషన్ చేయండి అంటారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, మనకి యూట్యూబ్లోని వాటిలో కూడా వస్తుంది 1111 మీరు మేనిఫెస్టేషన్ చేయండి అంటున్నారు తప్ప. అంటే వెంటనే వీళ్ళు 11 అనేసి నాకు 1 అంటే ఐ బ్లెస్డ్ విత్ మనీ, ఐ బ్లెస్డ్ విత్ వెల్త్, ఐ బ్లెస్డ్ విత్ సమ్ ఎక్స్ట్రా, సో ఇలా ఐ బ్లెస్డ్ విత్ అనుకుంటున్నారు. దాన్నే తెలుగులో మారిస్తే నాకు ఆరోగ్యం ఉంది, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అంతే కదా దాని అర్థము. చాలా చక్కగా వివరించారు, కానీ తేలికగా. అదే మనము దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాము కర్మ కొద్దీ. దాన్నే మనం మనసుతో చదవండర్రా అని తెలుగులో చెప్పుకోకుండా అఫర్మేషను, మేనిఫెస్టేషను అని అనుకున్నా. రెండింటికి ఒకటే, ఎడం చెయ్యన్నా పురసయ్యన్నా రెండు ఒకటే. మళ్ళీ సామెత నీ ఎడం చేయి తీసి నా పురచేయి పెట్టినా అన్నట్టుంది. అంటే రెండు ఒకటే, రెండు నిషేధించిందే. కానీ భావాలు చూడండి, ఎడం చెయ్య పుర చెయ్య రెండు ఎడం చేతి రెండు ఒకటే. అంటే మన పూజలు మనము రెండు అర్థాలు వస్తున్నాయి. ఇంగ్లీష్లో చెప్తే తొందరగా వెళ్ళిపోతుంది జనాల్లోకి, తెలుగులో మనసుతో చదవండి అని అంటే కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప. కానీ భగవంతుడు అంటే ఇందాక సరదాగా అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు రెడీగా ఉంటాడు, ఇస్తే ఎక్కడ పుచ్చుకుంటారా అన్నట్టు రెడీగా పెట్టుకుని ఉంటాడు. మనం మనసు అర్పించి చెయ్యాలి. కొంతమంది పూజ చేస్తూ స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి అని అంటే పూజ ఎక్కడున్నదా, మనసు దేవుడి మీద ఉన్నదా? పూజ మీద లేదు, ఎవరో వచ్చినట్టున్నారు, తలుపు కొట్టినట్టున్నారు. ఇలాగా డైవర్షన్ రింగ్ అవుతుందో, మెయిన్ ఫోన్ అమ్మా, ఇంకేది కాదు. అమ్మో ఈ టైంలో ఫోన్ ఏదో వచ్చేసింది, మెసేజ్ ఏదో పెట్టారు, టింగ మన రాగానే అమ్మో మెసేజ్ వచ్చింది. అంటే మన మనసు ఎక్కడ ఉంది? దేవుడి మీద లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన ఇస్తాడు?
అదే మీరు ఇందాక చెప్పారు ఒక సామెత, నోటితో చెప్పి నొసటితో విక్రించినట్టు. అక్కడ కూర్చొని అలా చేస్తూ ఉంటే ఆయన వాళ్ళకి చిరాకు రాదా? ఇప్పుడు మనమేనా అంతే కదా, మిమ్మల్ని ఇంటికి పిలిచి నేను ఫోన్ లో మాట్లాడుకుంటుంటే చాలా మంది వస్తారు, అదే చేస్తారు. ఇంటికి పిలుస్తున్నారు, మనం పెడతాం, అయ్యో పిలిచారు కదా అన్న అభిమానంతో పెడితే మనల్ని కూర్చోబెట్టేసుకుంటారు. ఇంటిలో పాది ఫోన్లు, పిల్లలందరూ ఫోన్లు, ఇంటి యజమాని ఫోను, పిలిచిన ఆవిడ కూడా ఫోనే. ఇంకెందుకంట అప్పుడు మనకేమనిపిస్తుంది? చాలా మంచి విషయం చెప్పారు. అలాగనే భగవంతుడిని పిలిచి కూడా ఇలాంటి తిక్క వేషాలు వేయకూడదు. మరి ఎందుకు తీరుస్తాడు? చక్కగా వచ్చిన వాడు వెనక్కి వెళ్ళిపోతాడు కూడా. అవును, మరి కోరికలు నెరవేరలేదు అంటే కారణాలు ఇవి కూడా కొన్ని ఉండొచ్చు. అవును, కొన్ని ఉంటాయి అన్నమాట. మనం పిలిచేదాన్ని బట్టే. ఇప్పుడు మన ఇంట్లో అమ్మని పిలిచినా సరే, అమ్మ అని గట్టిగా పిలిస్తే ఎక్కడో వంటింట్లో ఉన్న అమ్మ పలుకుతుంది. అంతేగాని మనం అమ్మ అని ఆమెకి చేరకుండా పిలిస్తే ఆమె ఎందుకు పలుకుతుంది కదా, అందది కదా. అంటే మనం హాల్లో ఉండి అమ్మ కిచెన్లో ఉంటే, కిచెన్కి హాల్కి ఇంత దూరం ఉన్నప్పుడు ఇక్కడ చిన్న పిలిపే అమ్మకి చేరనప్పుడు మనకి భగవంతుడికి ఎంత దూరం ఉంది అంటే, ఎంత ఆర్తిగా పిలవాలా ఇన్ని. అంత ఆర్తిగా పిలిస్తే క్షణంలో వచ్చేస్తాడు. అంతే కదా, మనసుతో పిలవాలి. మనసుతో పిలిస్తే గజేంద్ర మోక్షంలో అంతే. గజేంద్ర మోక్షంలో అలా పరిగెత్తుకొని అన్ని వదిలేసి అసలు ఆయన పై కలువ కూడా కనబడలేదు. శంకువు చక్రము లక్ష్మీదేవిని అందరినీ కూడా అక్కడ వాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తు లేకుండా వెళ్ళిపోయారంటే ఆర్తితో పిలవబట్టే కదా. ఇంకొక విషయం ఇక్కడ చిన్న చమత్కారం అమ్మా, చెప్పండి. ఆయన అమ్మవారు ఆయన కలిసి చెస్ అంటే మనం ఏమనుకుంటాం, చదరంగం ఆడుతున్నప్పుడు ఈయన మనసు గజేంద్రుడి మీదే ఉంది. అంటే ఎప్పుడు పిలుస్తాడా నా భక్తుడు, పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు, సంబరపడుతున్నాడు. అంటే అమ్మతో ఆడేది సగము, మిగతా సగం భక్తుడి మీద పెట్టాడు. చూస్తారా ఎంత భక్త. ఇందులో ఇంత సూక్ష్మం ఎవరైనా గ్రహించారా? లేదు. అంటే ఎంతసేపు ఈ గజేంద్రుడు ఏమని చేస్తున్నాడు, నేను లాగుతాను, నేను చెయ్యగలను, నా శక్తి ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను అని ప్రయత్నం చేశాడు. అంతవరకు అంటే ఆ గజేంద్రుడికి తన శరీరం మీద మమకారము, తన శక్తి మీద నమ్మకము ఉంది, పోరాడగలను అనుకున్నాడు. ఎప్పుడైతే శరీరం మీద మమకారం పోయింది, శక్తి సన్నగిల్లంగానే అప్పుడు అన్నీ వదిలేసి నారాయణ అని పిలవంగానే ఆ పిలుపు కోసమే భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పిలుస్తాడా అని. అంటే ఇక్కడ శ్రీమన్నారాయణుడు భక్తుడి మీద సగం దృష్టి పెట్టాడు, మిగతా సగము అమ్మ మీద పెట్టాడు. ఆ ధర్మ సూక్ష్మం మిస్ అయ్యాము. ఎప్పుడు పిలుస్తాడా అని వెయిట్ చేస్తాడు భక్తుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఆత్రంగా ఉంటాడు. అంటే ఈ ఇంట్లో ఉన్న అమ్మే మనకి ఇంత దూరంలో మన పిలుపు వినపట్లేదు అంటే, ఎక్కడో ఉన్న భగవంతుడికి మన పిలుపు వినపడాలి అంటే ఎంత ఆర్తిగా పిలిస్తే వస్తాడు. తపన పడాలి. ఇప్పుడు ఆ స్వామి ఇక్కడికి వచ్చేసాడు. ఎందుకంటే మనం ఆర్తిగా పిలిచాము, ఆయన్ని ఆర్తిగా తలుస్తున్నాము పిలిచాం కాబట్టి. తప్పకుండా లక్ష్మీనారాయణులు వచ్చేసారు. వెయిట్ చేస్తూ ఉన్నాడు పిలుస్తారు అని. మన కాన్వర్సేషన్లో, మన మాటల్లో అమ్మవారిని అయ్యవారిని కూడా పిలుచుకొచ్చేసామన్నమాట. అంటే పూజ అంత నిమగ్నమైపోయి చేస్తేనే మనకి ఆ ఫలితం, మనం సత్ఫలితాన్ని అందుకోగలుగుతాం. చేసామా అని మాకు ఫలితం రాలేదు ఏమిటని బాధపడితే ఏమిటి, రాదు. ఇక్కడ ఇంకొక చిన్న సామెత చెప్తానమ్మా. ఇంకోటి చెప్పండి. ఏమిటంటే శివుడు అంటే మీకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఆ స్వామిని చూసేసినట్టున్నారు, ఆనంద బాష్పాలు వచ్చేసి చాలా వచ్చాయి. ఆ తలుచుకుంటుంటే కూడా నిజంగా ఎదురుకుండా చూస్తున్నంత ఆనందం అయిపోతుంది నాకు. పరవశం, ఆనందం, మనసు బాష్పాలు చాలా. అయితే శివుడు మీ రెండు కళ్ళల్లో చూస్తున్నా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని మీ రెండు కళ్ళల్లో నేను చూస్తున్నాను. ఇది మహద్భాగ్యం అమ్మా. ఇది చాలా ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం. అంతే చాలా ఆర్తి అందరికీ రావాలి కదా. ఆ తన్మయత్వము, ఆ తాదాత్మ్యము, అది మీరు చెప్తున్నలోనే మీరు తన్మయం అయిపోయి స్వామిని పిలిచేశారు లక్ష్మీదేవితో సహా. అవును, ఆయన ఆమె ఇద్దరు వచ్చేసారు. మీ రెండు కళ్ళల్లోనే వాళ్ళిద్దరు కనపడుతున్నారు. చాలా అద్భుతం.
అయితే శివుడు చెప్పులు ఏదో సామెత మనకు ఉంది, మనసు శివుడి మీద చిత్తం శివుడి మీద, ఏదో మన చెప్పులు భక్తి ఏమో శివుడి మీద, చెప్పుల మీద అన్నట్టు. అంటే మనకి శివుడి మీద భక్తి కన్నా చెప్పుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. నా కొత్త చెప్పులు ఏమైనాయో గుడి బయట వదిలాను, ఊళ్ళో ఉన్న శివుడిని చూసుకోకుండా. అవును, అలాగే ఉంటుంది. రెండు చేతులు జోడిస్తాం, శివ అనుకుంటాం, అమ్మో అవి ఉన్నాయా లేవా. అదే భక్తి శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అన్నట్టు. ఇప్పుడు మనం కూడా అంటే ఎవరైతే పూజ చేస్తారో ఇంత శ్రద్ధతో కనుక పూజ చేస్తే ఏ దేవుడు కదిలి రాడు. కలియుగం కాదు, ఏ యుగంలోనైనా తప్పకుండా వస్తాడు. గట్టిగా అమ్మాని కేకలేస్తే కిచెన్లో ఉన్నది అన్నీ వదిలేసి రాదా? అమ్మో నా బిడ్డ ఏమయ్యాడు, ఏమైంది అని. ఆ పిలుపులో కూడా తేడా ఉంటుందమ్మా. నోటితో పిలిచే పిలుపులో ఆర్తి ఉండదు, ఆర్తి కావాలి. ఆ గొంతులో కూడా ఆ తాదాత్మ్యం వస్తేనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇంత విశిష్టత ఉంది మాఘ పౌర్ణమికి అనమాట. అష్టైశ్వర్యాలు ఆ మహాతల్లి మనకి ప్రసాదిస్తుంది. ఆ ఐశ్వర్యం అంటే చాలామంది ఏం చూస్తారంటే అమ్మా, డబ్బులే లెక్క పెట్టుకుంటారు. అవునండి, డబ్బులకు మించింది కూడా ఉంది. ఐశ్వర్యాల్లో 8 ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు. డబ్బు అంటే ధనము ఒకటి, దానితో పాటు ఆరోగ్యం ఒకటి, అది ఇంకా జ్ఞానం ఒకటి, కుటుంబం ఒకటి, సౌఖ్యము ఒకటి, రాజయోగము ఒకటి, దాస్యం లేనితనము ఒకటి, ఇంకొకటి పరిపూర్ణమైన జీవితం. ఈ 8 మనకి ఆ తల్లి ఇస్తుందన్నమాట. చెప్పారు. దాస్యము లేనిది అన్నారు. దాస్యం లేని జీవితం చెప్పండి వివరం. దాస్యం అంటే ఏంటి? ఒకళ్ళ కింద ఊడిగం చెయ్యడం, ఒకళ్ళ కింద ఎప్పుడు ఏమిస్తారా, వాళ్ళు ఇస్తేనే బతుకుదాము, వీళ్ళు ఇస్తేనే అని చాలామంది. అంటే దాస్యం అంటే ఏమంటారంటే ఒకళ్ళ కింద అలవాటు ఒకళ్ళ కింద కాదు, మనం ఎప్పుడు తేలిగ్గా వచ్చే ఊరికే వచ్చేస్తాయి కదా. మనం ఏం చేసినా చేయకపోయినా ఏదో వస్తుంది కదా అన్న లెక్కలో. అంటే మనిషి ఎప్పుడు భగవంతుడికి దాస్యం అవ్వాలి తప్ప మనిషికి ఎప్పుడు దాసోహం అని అనకూడదు. దాసోహం అని సంపాదించే డబ్బు కాదు, దాస్యం కాదు, దాసోహం అని సంపాదించే సంపాదన కాదు. ఈ రోజుల్లో చాలా మటుకు అదే కదండి, దాసోహం అని సంపాదించుకుంటున్నారు. అది నిలవదు కదా. ఇలాంటి సంపదలన్నీ అష్టైశ్వర్యాలు అంటారన్నమాట. సౌభాగ్యం కూడా అష్టైశ్వర్యమే, సంతానం కూడా ఐశ్వర్యమే, తిండి కూడా ఐశ్వర్యమే. అవును, కడుపు నిండా ఎంత సంపాదించి తినలేకపోతే ఉపయోగం ఏముంది? చక్కగా పంచపక్ష పరమాణాలు పెట్టుకొని ఆస్వాదిస్తూ తినడం కూడా ఒక భోగమే కదా. మజ్జిగన్నం కూడా ఆస్వాదిస్తూ తినడం కూడా ఒక, అంటే ఏదైనా ఆస్వాదనలో ఉంటుందమ్మా. ఏదైనా సరే ఆస్వాదించడంలోనే ఉంటుంది. ఈ దగ్గరున్న ఈ భాగ్యాన్ని వదులుకుని ఎక్కడో పరిగెత్తుకుని వెళ్ళి భాగ్యం కోసం ఆరాటపడి ఈ భాగ్యాన్ని మిస్ అవుతున్నారు నవేడేస్ మనుషులు. కరెక్ట్. సో ఇది ఒకటి ఆ తల్లి ఇస్తుంది అనమాట. దానితో పాటుగా కుటుంబ క్షేమాన్ని కూడా ఇస్తుంది. కుటుంబ క్షేమం ఇస్తుంది. కుటుంబమే కదండి, కుటుంబమే కావాల్సింది, ప్రతి ఒక్కరికి కావాల్సింది కుటుంబమే కదా. కుటుంబ క్షేమాన్ని ఇస్తుంది. దానితో పాటు రూపం కూడా ఇస్తుంది ఆ తల్లి. రూపము కూడా మరి ఎవరినైనా మనం ఏమని చెప్తాం? మహాలక్ష్మిలా ఉన్నారు అంటాము, అంతేగాని పార్వతిలా ఉన్నారు అంటాము మనం అనం కదా. మహాలక్ష్మిలా ఉన్నారు, సరస్వతి అమ్మవారిలాగా ఉన్నారని అన్నాం కదా. గబుక్కన మన నోటింటి వచ్చేది మహాలక్ష్మి. చక్కగా అందంగా తయారైన ఆడపిల్లని చూడంగానే మహాలక్ష్మిలా ఉందమ్మా అంటారు. అంటే పోలుస్తారు. ఆ తల్లి ఆ అందం కూడా ఇస్తుందన్నమాట. ఇన్ని సంపదలు ఇస్తున్న పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణ పూజ తప్పనిసరిగా ఇవన్నీ మనకి. అందులో కూడా మనసుతో, అక్కడ చిన్న కొటేషన్లో పెడుతున్నాను, మనసుతో కనుక పూజ చేస్తే తప్పకుండా ఇవన్నీ వస్తాయి. ఇది నేను చెప్పిందో ఎవరు చెప్పిందో కాదు, మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా నమ్మి తీరాలి. మాట రాని గజేంద్రుడు పిలిస్తేనే వచ్చినప్పుడు మాటలు వచ్చిన మనం పిలిస్తే రాడా ఆ భగవంతుడు? వస్తాడు.
తప్పకుండా పిలుపులోనే తేడా తప్పకుండా వస్తాడు. ప్రతి ఒక్కళ్ళని అనుగ్రహిస్తాడు కూడా. ఈ మాఘ పౌర్ణమికి ప్రతి ఒక్కళ్ళు మనసుతో పూజ చేసుకుని మీ కోరికలు తీర్చుకోవాలని ఆ శ్రీమన్నారాయణుడిని, ఆ పార్వతీ పరమేశ్వరులని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను.